ఆర్టీసీ సేవలను మరింత విస్తృతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీలో 3035 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతించిందని చెప్పారు. 2014 తర్వాత ఇప్పుడు మొదటిసారి ఆర్టీసీలో రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటికే కారుణ్య నియామకాల కింద 1000 మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చామన్నారు. కార్మికుల శ్రమతోనే సంస్థ ముందుకెళ్తుందన్నారు. ప్రతి కార్మికుడికి పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని చెప్పారు. పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా మరో 2000కు పైగా బస్సులు కొనుగోలు చేస్తున్నామన్నారు. దేశంలోనే ఆర్టీసీని అగ్రగామిగా చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు మంత్రి. డిసెంబర్ 3న ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 9 నాడు ఎన్నికల్లో చెప్పినట్టుగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కలగజేసినాం. దానిలో భాగంగా బస్సులో ఎక్కేవారి సంఖ్య 100% ఆక్యుపెన్సీ పెరిగింది. కొత్త డిమాండ్ బస్సులు కావాలని ప్రజల నుంచి డిమాండ్ పెరిగింది. దానితోటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే నిర్ణయం తీసుకొని ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి భట్టి గారు, రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గం మొత్తం నిర్ణయం చేసుకొని బస్సులు కొనుగోలు ప్రక్రియ ప్రారంభిస్తూ దానికి కావాల్సినటువంటి ఉద్యోగాలను కూడా భర్తీ చేయాలని డిపో మేనేజర్ల కాన్నుంచి డ్రైవర్లు, ఇతర శ్రామిక అన్ని కలిపి 3035 ఉద్యోగాలకు నియామకాలకు ప్రభుత్వం నిన్న గ్రీన్ సిగ్నల్ ముఖ్యమంత్రి గారు ఇచ్చినారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. సహచర మంత్రులందరికీ 10 సంవత్సరాల తర్వాత 2014 తర్వాత ఆర్టీసీలో మళ్ళీ మొట్టమొదటి రిక్రూట్మెంట్. మొన్న బ్రెడ్ అండ్ బటర్ స్కీమ్ కింద ఎవరైతే చనిపోయినటువంటి పిల్లలకు సంబంధించి దాదాపు 1000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇప్పుడు కూడా మళ్ళొక ఈ 3000 ఉద్యోగాలతోటి ఆర్టీసీ తిరిగి పునర్వైభవం వస్తుంది. ఇది కాక మొన్న ఒక 1000 బస్సులు కొనుగోలు చేసినాం. అవి చాలా ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నాయి. కానీ ప్రజాప్రతినిధుల నుంచి, ప్రజా యాత్రికుల నుంచి వస్తున్న డిమాండ్కి అనుగుణంగా మా ప్రభుత్వం నూతనంగా 1500 పైన, అంటే దాదాపు 2000, 2500 వరకు కూడా బస్సులు కొనుగోలు చేయడానికి ఫేస్ బ్యానర్గా